ఓ మహర్షిపుత్రి, ముల్లోకాలకు ప్రభువైన నారాయణుడికి ఇష్టమైన దానా, నువ్వు ఈ లోకంలో ఎవరి దగ్గర ఉంటావు, ఎవరిని సేవిస్తావు, నాకు ఈ విషయాన్ని ఉన్నట్లుగా చెప్పు అని అడిగింది. అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు సమక్షంలో ఇలా చెప్పింది. ఓ రుక్మిణి, నేనెప్పుడు సౌభాగ్యవంతుడు, భయం లేనివాడు, సమర్థుడు, కోపం లేనివాడు, దైవభక్తుడైన మానవుడి దగ్గర ఉంటాను. అర్థం చేసుకోండి. కృతజ్ఞుడు, జితేంద్రుడు, సత్వగుణం గలవాడు, పనియందు శ్రద్ధ గలవాడైన మనుష్యుడి వద్ద నివసిస్తాను. ఇక ఎక్కడ నివసించనో చెప్తాను చూడు, ఎక్కడెక్కడ ఉండనో చెప్తాను విను. పనిచేసే స్వభావం లేనివాడు అంటే నాస్తికుడు, కృతజ్ఞుడు, దురాచారి, క్రూరుడు, దొంగ, గురువులలో తప్పులను వెతికే వాడి దగ్గర నేను ఉండను. గురువుల్ని ఎప్పుడో అక్కడెక్కడో పెడతారే, ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారే, అటువంటి వాడి దగ్గర నేను ఉండను అని చెప్పింది లక్ష్మి. అందుకే నిత్య దరిద్రులుగా ఉంటారు వాళ్ళు. తేజస్సు, బలం, సత్యం, గౌరవం తక్కువగా ఉన్నవాడు, అన్నిటికీ బాధపడేవాడు, ఎక్కడికక్కడే కోపించేవాడు, కోరికలను దాచి మరో విధంగా మాట్లాడే మనుషుల దగ్గర ఉండను. ఇప్పుడు ఎక్కడ ఉంటానో చెబుతున్నాను విను. యశ్చాత్మని ప్రార్థయతే నకించిత్, యచ్చాత్మని ప్రార్థయతే నకించిత్, యచ్చ స్వభావో పగాంతాంతరాత్మా, యచ్చ స్వభావో పగతాంతరాత్మా, తేష్వల్ప సంతోష పరేషు నిత్యం, తేష్వల్ప సంతోష పరేషు నిత్యం, నరేషు నాగం, నరేషు నాగం, నివసామి సమ్యక్, నివసామి సమ్యక్, నివసామి సమ్యక్. తన కోసం ఏమీ ఆశించనివాడు, మూర్ఖత్వంతో దెబ్బతిన్న అంతఃకరణం గలవాడు, అల్ప సంతోష అయిన మొదలైన ఇలాంటి మనుషుల దగ్గరే నేను చక్కగా నివసిస్తూ ఉంటాను. స్వధర్మాన్ని ఆచరించేవారు, ధర్మం తెలిసిన వారు, వృద్ధులను సేవించేవారు, ఇంద్రియాలను నిగ్రహించిన వారు, మనస్సును అదుపులో ఉంచుకున్నవారు, సహనాన్ని పాటించేవారు, సమర్థత కలవారైనటువంటి మానవుల దగ్గర నేను ఉంటాను. క్షమా స్వభావం కలవారు, అంతరింద్రియ నిగ్రహం కలవారు, సత్య స్వభావము, రుజుత్వం కలవారు, దేవతల, బ్రాహ్మణులను పూజించే స్త్రీల దగ్గర నేను నివసిస్తాను. అబంధ్యకాలేషు సదా దాన శౌచ రతేషు చ, దాన శౌచ రతేషు చ, బ్రహ్మచర్య తపోజ్ఞాన, బ్రహ్మచర్య తపోజ్ఞాన, గోద్విజాతి ప్రియేషు చ, గోద్విజాతి ప్రియేషు చ. ఎప్పుడూ సమయాన్ని వ్యర్థం చేయనివారు, దానం చెయ్యాలని, పవిత్రంగా ఉండాలనే ఆసక్తి కలవారు, బ్రహ్మచర్యం, తపస్సు, జ్ఞానం, గోవుల, బ్రాహ్మణులను ఇష్టపడేవారు మొదలైన ఇలాంటి వారి దగ్గర ఉంటాను. మంచి గుణాలు కలిగి దేవతలను, బ్రాహ్మణులను సేవిస్తున్న స్త్రీల వద్ద ఉంటాను. ఇంటిని, పాత్రలను శుభ్రంగా ఉంచుకుంటూ గోవుల, ధాన్యం పైన ఆసక్తి గల స్త్రీల దగ్గర నివసిస్తాను. ఇంటిలోని పాత్రలను చెల్లాచెదరుగా ఉంచుకునేవారు, ఏమాత్రం ఆలోచించకుండా పనిచేసేవారు, ఎప్పుడూ భర్తకు ఎదురు మాట్లాడేవారు, ఎప్పుడూ భార్యను నొప్పి చేసేవారిని, మనస్సు నొప్పించేవారు, ఇతరుల ఇళ్లకు వెళ్ళాలనే ఆసక్తి కలవారు, స్త్రీ కానీ పురుషుడు కానీ సిగ్గు విడిచి నడుచుకునేవారు మొదలైన స్త్రీల, పురుషుల వద్ద నేను నివసించను. వారిని విడిచిపెడతాను. పాపపు పనులను చేస్తూ ఉండేది, శుభ్రత లేకుండా ఉండేది మొదలైన లక్షణాలు గల స్త్రీలను నేను విడిచిపెడతాను. సత్యాసు నిత్యం ప్రియదర్శనాసు, సత్యాసు నిత్యం ప్రియదర్శనాసు, సౌభాగ్యయుక్తాసు గుణాన్వితాసు, సౌభాగ్యయుక్తాసు గుణాన్వితాసు, వసామి నారీషు పతివ్రతాసు, కళ్యాణశీలాసు విభూషితాసు,
కళ్యాణశీలాసు విభూషితాసు. సత్యాన్ని మాట్లాడుతూ ఉండేది. చూడముచ్చటగా చక్కని వేషము ఆభరణాలు ధరించి ఉండేది. సౌభాగ్యవతి, పుణ్యలక్షణాలు గలది, మంచి గుణాలు గలది, శుభాచారాలను పాటిస్తున్నది, చక్కగా అలంకరించుకున్నది, పతివ్రత, మంగళ స్వభావం గలది మొదలైన స్త్రీలలో నేను నివసిస్తాను. ఓ రుక్మిణి, అలాగే నేను మంచి వాహనాలు, కన్యలు, అలంకారాలు, యజ్ఞాలు, వర్షించే మేఘాలు, వికసించే సరోవరాలు, ఏనుగులు, గోశాలలు, మంచి ఆసనాలు, వికసించిన కలువలు, కమలాలు గల సరస్సులలో నివసిస్తాను. చక్కని నదులతో నేను నివసిస్తాను. నదులపైనే హంసలు నివసిస్తూ ఉండాలి. క్రౌంచ పక్షులు కిలకిల రావాలు చేస్తూ ఉండాలి. నది ఒడ్డున అందమైన చెట్లు ఉండాలి. అలాంటి నదులతో నేను సేవిస్తాను. అలాగే తపస్సులు, సిద్ధులు, బ్రాహ్మణులచే సేవించబడుతూ ఉన్న నదుల వద్ద నివసిస్తాను. సింహాలు, ఏనుగులు, కరదపెట్టిన నీటితో నిండుగా ప్రవహించే నదులలో కూడా నివసిస్తాను. మదపుట ఏనుగు ఆబోతు, రాజు, సింహాసనం, సజ్జనులలో నేను నిత్యము నివసిస్తాను. యస్మిన్ జనో హవ్యభుజం జుహోతి గోబ్రాహ్మణం చార్చతి దేవతాశ్చ. గోబ్రాహ్మణం చార్చతి దేవతాశ్చ. కాలే చ పుష్పైర్బలయ క్రియంతే. కాలే చ పుష్పైర్బలయ క్రియంతే. తస్మిన్ గృహే నిత్యం ముపైమి వాసం. అగ్నికి ఆహుతులను ఇస్తున్న ఇంటిలోనూ, గోవులను, బ్రాహ్మణులను, దేవతలను అర్చిస్తున్న ఇంటిలోనూ ఉంటాను. ఆయా వేళలలో దేవతలకు పూలను సమర్పిస్తూ పూజ చేస్తున్న ఇంటిలోనూ నిత్యము నివసిస్తాను. నిత్యము వేదాన్ని చదువుతూ ఉన్న విప్రుల్లోనూ, ధర్మాన్ని ఆచరించాలి అనే ఆసక్తి గల క్షత్రియుల్లోనూ, వ్యవసాయం చేయాలి, పంటను రక్షించుకోవాలని ప్రీతి గల వైశ్యుడిలోనూ, ఎల్లప్పుడూ సేవ చేయాలనే ఆసక్తి గల చతుర్థుడిలోనూ నేను నిత్యము నివసిస్తాను. సమస్త భావాన్ని రూపుకట్టించి ఇతర భావాలు లేని చెక్కు చెదరని మనస్సునై నారాయణుడిలో నివసిస్తాను. ఆయనలో మహాధర్మం స్థిరంగా ఉంది. అలాగే విప్రులపైన ప్రేమ, అందరికీ నచ్చే లక్షణాలు ఆయనలో ఉన్నాయి. కనుకనే నేను ఆయన చెంతనే ఉంటాను. ఇదే నా తత్వం, నా స్వభావం, నా లక్షణం. ఓ రుక్మిణీదేవి, నేను శరీరంతో నివసించను. అలాగే ఏ రూపంలో ఉంటానో కూడా చెప్పడానికి వీలు కాదు. భావాత్మకంగా నేను ఎవరిలో నిలుస్తానో అతడు మాత్రం ధర్మతోనూ, కీర్తితోనూ, అర్థకామాలతోనూ వృద్ధి చెందుతాడు. ఇది ముమ్మాటికి సత్యం అని లక్ష్మీదేవి బోధించింది అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 12వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముని ఇలా అడిగాడు, ఓ పితామహ, మోహంతో తల్లిదండ్రులను, గురువులను అవమానించే కృతజ్ఞులు ఎలాంటి ప్రాయశ్చిత్తం తెలుసుకోవాలి? కృతజ్ఞతతో ప్రవర్తించే ఇతరులు, పరాయి వారు ఎలాంటి గతిని పొందుతారో పూర్తిగా చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, కృతజ్ఞానాం గతిస్తాత్, కృతజ్ఞానాం గతిస్తాత్, నరకే శాశ్వతీ సమాగ, నరకే శాశ్వతీ సమాగ, మాతా పితృగురుణాంచ, మాతా పితృగురుణాంచ, ఏన తిష్టంతి శాసనే, ఏన తిష్టంతి శాసనే. నాయన, కృతజ్ఞులు చాలా సంవత్సరాల పాటు నరకంలో పడతారు. తల్లి, తండ్రి, గురువుల మాట విననివారు క్రిములుగాను, కీటకలుగాను, చీములుగాను, స్థావరాలుగాను పుడతారు. వారు మళ్ళీ మానవ జన్మను పొందటం దుర్లభం. ఈ విషయంలో కూడా ఈ ప్రాచీనమైన కథను పెద్దలు చెబుతూ ఉంటారు. దాన్ని విను, నీకు చెబుతున్నాను విను. పూర్వం వత్సనాభుడు అనేటువంటి బుద్ధివంతుడైన ఒక మహర్షి ఉండేవాడు. ఆయన కఠోర వ్రతాలు పాటిస్తూ తపస్సు చేస్తున్నాడు. దీర్ఘకాలం తపస్సులో ఆయన చుట్టూ పుట్టలు ఏర్పడ్డాయి. ఆ బ్రహ్మర్షి యొక్క తీవ్రమైన మన తపస్సుకు ఇంద్రుడు బెదిరిపోయాడు. ఆయనను పరీక్షిద్దామని ఉరుములు మెరుపులతో పెద్ద జడివాన కురిపించాడు. అలా 7 సంవత్సరాల పాటు వర్షాన్ని జోరుగా మహర్షి పైన కురిపించాడు. కానీ
వత్సనాభుడు మాత్రం చలించలేదు. కళ్ళు మూసుకొని అంతా సహించాడు. చలిగాలులు నిరంతరంగా వీస్తున్నాయి. జోరున వాన పడుతోంది. అప్పుడు హఠాత్తుగా ఒక పిడుగు పుట్టపై పడింది. దాంతో పుట్ట బద్దలైపోయింది. వర్షం నేరుగా వత్సనాభుడిపైనే పడింది. ఇదంతా చూసిన ధర్మదేవతకు వత్సనాభుడిపై మనస్సులో జాలి కలిగింది, దయ కలిగింది. ధర్ముడు వెంటనే ఒక అందమైన పెద్ద దున్నపోతుగా మారిపోయాడు. వత్సనాభ ఋషిని రక్షించాలని పుట్ట దగ్గరకు వచ్చాడు. తన 4 పాదాలను చాచి ఆయనకు పైన కప్పుగా నిలబడ్డాడు. ఆ తర్వాత చలిగాలులు తగ్గిపోయాయి. జోరున కురుస్తున్న వాన కూడా తగ్గిపోయింది. మహిష రూపంలో ఉన్న ధర్ముడు కూడా మెల్లగా అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయాడు. అలా వత్సనాభుడు ధర్ముడి అనుగ్రహంతో పెద్ద వర్షం నుండి రక్షించబడ్డాడు. అది మామూలు వాన కాదు, పెద్ద జడివాన. అందుకే నీటిలో అంతా మునిగిపోయింది. దిక్కులు కనిపించటం లేదు. ఆ నీటిని చూసి వత్సనాభుడు ఎంతో సంతోషించాడు. ఎంతో ఆశ్చర్యపోతూ ఇలా అనుకున్నాడు, అరరే, ఇది మామూలు వాన కాదు, పెద్ద జడివాన. ఈ నీటిలో అంతా మునిగిపోయింది. ఇలాంటి సమయంలో నన్ను ఎవరు రక్షించారు అని ఆలోచించాడు. చుట్టూ చూశాడు. అంతలో కొంచెం దూరంలో దున్నపోతు నిలబడి ఉంది. దాన్ని వత్సనాభుడు చూశాడు. అది పశుజాతిలో పుట్టినా కూడా ధర్మం మీద ఎంతో ప్రేమ కలదిగా కనిపిస్తుంది. దయా స్వభావం కలదిగా కనిపిస్తుంది. బహుశా ఇదే నాపై కదలకుండా రాయిలాగా నిలబడి ఉంటుంది. అందుకే నాకేం కాలేదు, ఒక్క చినుకు కూడా నాపై పడలేదు అని భావించాడు. వత్సనాభుడికి ధర్మం మీద ఎంతో ప్రేమ. అందువల్లే ఆయన వృషభాన్ని చూసి ఇలా మంచి ఆలోచన చేశాడు. తనకు మేలు చేసిన వృషభం పట్ల వత్సనాభుడు దయ తలిచాడు. కృతజ్ఞతాభావాన్ని చూపించాడు. అయ్యో, నాకు సహాయం చేసిన దీనికి నేనేమి చేయలేకపోతున్నానే, ఎలాంటి సహాయం చేయలేకపోతున్నానే అని బాధపడ్డాడు. వృషభం విషయంలో ఇలా ఆలోచించాడు. తస్య బుద్ధిరియం జాత ధర్మ సంశక్తి జామునే కృతజ్ఞానరకం యాంతి కృతజ్ఞానరకం యాంతి ఏతు విశ్వాసఘాతినః ఏతు విశ్వాసఘాతినః. నమ్మిన వారికి ద్రోహం చేసే కృతజ్ఞులు నరకానికి పోతారు. ప్రాణ పరిత్యాగం తప్ప కృతజ్ఞులకు మరొక ప్రాయశ్చిత్తమే లేదు. అకృత్వాభరణం పిత్రోగో అకృత్వాభరణం పిత్రోగో అదత్వా గురుదక్షిణాం అదత్వా గురుదక్షిణాం కృతజ్ఞతాంచ సంప్రాప్య కృతజ్ఞతాంచ సంప్రాప్య మరణాంతాచ నిష్కృతిః మరణాంతాచ నిష్కృతిః. పితృలను పోషించకపోయినా, గురుదక్షిణం ఇవ్వకపోయినా ఆ వ్యక్తి కృతజ్ఞుడవుతాడు. దానికి మృత్యువే ప్రాయశ్చిత్తం. తాము జీవించాలనే కోరిక పర్వాలేదులే, ప్రాయశ్చిత్తమేగా, ఇప్పుడు కొంపేం మునిగిపోయింది, తర్వాత చేసుకోవచ్చులే అని ప్రాయశ్చిత్తం మీద ఉపేక్ష ప్రదర్శిస్తే పాపం పెరిగిపోతూనే ఉంటుందట. అయితే నాకు సహాయం చేసిన ఈ వృషభానికి నేనేం సహాయం చేయలేకపోతున్నాను, కాబట్టి ప్రాయశ్చిత్తంగా నా ప్రాణాలనే ఇప్పుడు విడిచిపెడతానని వత్సనాభ మహర్షి ఇక మనస్సులో ఏ ఇతర ఆలోచన చేయలేదు. నేరుగా మేరు శిఖరం పైకి ఎక్కేసి నిలబడ్డాడు. దాని నుంచి క్రిందికి దూకి ప్రాణాలను విడిచిపెట్టాడని ప్రయత్నించాడు, విడిచిపెట్టాలని. తక్షణమే అక్కడికి ధర్ముడు వచ్చి వత్సనాభుడి చేతులు గట్టిగా పట్టుకొని ఇలా అన్నాడు, ఓ వత్సనాభ, ధర్మాత్మ, నువ్వు బుద్ధిమంతుడు, నీకు 100 ఏళ్ళు ఆయస్సు, నువ్వు ఎలాంటి కోరిక లేకుండా ఉన్నావు. నీ ఆత్మత్యాగ భావనకు నేనెంతో సంతోషించాను. ధర్మాత్మనందరూ ఇలాగే తాము చేసిన పనిని గురించి ఆలోచిస్తారు. ఎప్పుడూ మనస్సు కలుషితం కాని వారు లోకంలో లేరు. అందరి మనస్సులు కలుషితాలే. కానీ చిత్రం, నీ మనస్సు మాత్రం కలుషితం కాలేదు. చేసిన చిన్న సహాయానికి నువ్వు తిరిగి ఉపకారం చేయలేదే అని బాధపడుతున్నావు. ఆత్మత్యాగం చేయాలని అనుకుంటున్నావు. నువ్వు ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు, ఎలాంటి దోషం లేకుండా పూర్తిగా ధర్మాన్ని పాటించేవాడు, శక్తిమంతుడు. కనుక ఓ బుద్ధిమంతుడా, వెనక్కి వెళ్ళు, నువ్వే సనాతన పరమాత్మ అని బోధించాడు ధర్మదేవత అన్నాడు భీష్మ పితామహుడు. ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయటం గురించి ధర్మరాజు తెలుసుకొని ఎంతో సంతోషించాడు. భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ తాత,
స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఎవరికి అనుభూతి ఎక్కువగా ఉంటుంది? ఈ సంశయానికి సంబంధించిన విషయాన్ని నాకు పూర్తిగా చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు: ఓ ధర్మరాజా, నువ్వు అడిగిన విషయానికి సంబంధించిన కథ భంగాస్వనుడు అనేటువంటి రాజుకు సంబంధించింది. ఆయన ఇంద్రుడితో శత్రుత్వం పెట్టుకున్నాడు. ఆ కథ కూడా చాలా ప్రాచీనమైనది. దాన్ని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. దానిని ఈ సందర్భంలో నీకు చెబుతాను, విను. ఓ రాజా, పూర్వం భంగాస్వనుడు అనే రాజర్షి ఉండేవాడు. ఆయన ధర్మాత్ముడు, కానీ ఆయనకు పిల్లలు లేరు. ఒకనాడు ఆయన సంతానం కోసం యజ్ఞం చేద్దామని అనుకున్నాడు. అగ్నిష్ఠితం అనేటువంటి యాగాన్ని మొదలుపెట్టాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన సందర్భంలో మానవులు ఈ యాగాన్ని చేస్తారు. అలాగే పిల్లలు పుట్టడానికి కూడా మానవులు ఈ యాగాన్ని చేస్తారు. ఈ యాగంలో ఇంద్రుడికి పెద్దగా ప్రాధాన్యత లేదు. ప్రధానంగా ఇంద్రుడిని పూజించవలసిన పని లేదు, నామమాత్రంగా ఉంటుంది. అందువలనే ఇంద్రుడికి ఈ యాగం అంటే ఇష్టం లేదు. ఈ యాగాన్ని చేసే వారి పట్ల కోపిస్తాడు కూడా. ఆ యజమానుని ద్వేషిస్తాడు. అందుచేత ఇంద్రుడు భంగాసుడిపై కోపించాడు. తనకు ఇష్టం లేని యాగాన్ని ఆ రాజు మొదలుపెట్టాడని ద్వేషించాడు. అతడిలో ఏమైనా లోపాలు దొరుకుతాయా అని వెతికాడు. భంగాసుడిలో ఏ లోపమూ ఇంద్రుడు కనిపించలేదు. కొంతకాలం గడిచింది. ఒకనాడు భంగాసుడు వేటకు వెళ్ళాడు. ఎప్పుడూ రాజునే గమనిస్తున్న ఇంద్రుడికి ఇదే మంచి అవకాశం అని అనిపించింది. వెంటనే ఇంద్రుడు భంగాసుడిని మోహానికి గురి చేశాడు. దానిలో భంగాసుడు గుర్రంపైనే అటు ఇటు అడవిలో తిరుగుతున్నాడు. ఆయనకు దిక్కు తెలియలేదు. ఇంతలో ఆకలి దప్పులు ఆయనను బాగా పీడించాయి. భంగాసుడు బాగా అలసిపోయాడు. దప్పికతో పీడించబడ్డాడు. గుర్రం ఎటుపోతే అటుగా పోయాడు. ఇంతలో తాము వెళుతున్న దారిలో భంగాసుడికి మంచినీటితో నిండుగా ఉన్నటువంటి ఒక అందమైన సరస్సు కనిపించింది. రాజు వెంటనే గుర్రాన్ని సరస్సు వద్ద ఆపి గుర్రం దిగాడు. సరస్సులోని నీటితో గుర్రానికి చక్కగా స్నానం చేయించి దానికి నీళ్లు త్రాగించాడు. తర్వాత దాన్ని ఒక చెట్టుకు కట్టి తాను సరస్సులోకి దిగాడు. హాయిగా స్నానం చేశాడు. నీటిలోని బుడంగుమని మునిగి పైకి లేచాడు. అంతే, మగవాడిగా ఉన్న రాజుగారు ఆడదానిగా మారిపోయాడు. తన రూపాన్ని చూసుకొని సిగ్గుపడ్డాడు. ఇట్లయిపోయింది ఈ గతి అనుకున్నాడు. ఇదేమిటి, నేను ఇలా ఎందుకు అయిపోయాను అని మనసులో చింతించాడు. ఆయన ఇంద్రియాలు కలత చెందాయి. నేను ఇప్పుడు గుర్రాన్ని ఎక్కి నగరానికి ఎలా వెళ్ళేది? ఛీ, నా ముఖాన్ని ఇక్కడ ఎలా చూపించేది? అస్సలు ఈ చీర ఎక్కడి నుంచి వచ్చేది నాకు? అక్కడ ఏ స్త్రీ రూపంలో ఎలా బ్రతికేది? ఏం చేసేదబ్బా? నవ్వుకుంటారు కదా, నువ్వు ఎవరని. ఆ యాగఫలంగా నాకు బలవంతులైనటువంటి 100 మంది కొడుకులు పుట్టారు. ఇప్పుడు వారందరికీ ఏం చెప్పాలి? ఆ యాగఫలంగా వద్దొద్దన్నా యాగఫలం చేశాను కాబట్టి 100 మంది వద్దన్నా పుట్టారు సంతానం. అక్కడ నాకు ఎంతోమంది భార్యలు ఉన్నారు. అబ్బోయ్, వాళ్ళతో నేనేం చెప్పేది? వారికి ఏం చెప్పి ఓదార్చాలి? అంటే ఈ రూపంలో వెళితే కొడతారంతే. నా మొగుడిని వశం చేసుకున్నావా? ఈ శ్రీ రూపంలో ప్రజలు, గ్రామ ప్రజల్లో ఎలా సంచరించాలి? ఋషులు ధర్మతత్వాన్ని, ధర్మ ప్రయోజనాన్ని దర్శించారు. వారు మృదుత్వము, సన్నగా ఉండటము, కలవరపాటు చెందటం అనేవి స్త్రీ లక్షణాలు అని చెప్పారు. వ్యాయామంలో కఠినత్వం, బలపరాక్రమాలు కలిగి ఉండటం అనేవి పురుష లక్షణాలని చెప్పారు. ఇప్పుడు నాలో పురుష లక్షణం నశించిపోయింది. ఇదేంటిది? సన్నగున్నా నేను స్త్రీని కావటానికి గల కారణం ఏమిటో తెలియటం లేదు. ఇదేంటి, గుర్రం కూడా పక్కకు వెళ్ళిపోతుంది నన్ను చూసి. నాకిప్పుడు గుర్రం ఎక్కాలనే ఉత్సాహమే లేదే. అసలు గుర్రమే దగ్గరికి రావటం లేదు. బివి అనిపోతా ఉంది. ఇక నేను ఎప్పుడు పురుషుడిని నేను అవుతాను, గుర్రం ఎక్కి స్వేచ్ఛగా విహరిస్తాను ఎప్పుడో. గతంలో లాగా నాకెప్పుడు ఉత్సాహం కలుగుతుందో అని ఆలోచించాడు. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి స్త్రీ రూపంలో ఉన్నటువంటి భంగాసుడు మెల్లగా గుర్రాన్ని సరిచేసుకొని గుర్రం ఎక్కి రాజ్యానికి వచ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.